ప్రభునందు ప్రేమించబడిన ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మరొక ఆదివారపు పునరుద్ధానపు శుభాకాంక్షలు చూస్తున్న ప్రతి కుటుంబానికి బెతెస్దా ప్రార్థన మందిరం నుంచి తెలియజేస్తూ ఉన్నాం. మంచిది. మరి ఈ యొక్క పునరుద్ధానపు దినమున ఈ యొక్క 2025 ఆఖరి ఆదివారంలోకి మన కుటుంబాలను దేవుడు తీసుకొచ్చాడు. మన బలము, మన శక్తి, మన జ్ఞానం కాదు. మరి కుటుంబాన్ని గురించి ఈరోజు సంఘంలో బెతెస్దా ప్రార్థన మందిరంలో చెప్పడం జరిగింది. దాన్ని మీకు మరి మెసేజ్గా పంపుతూ ఉన్నాం. జాగ్రత్తగా గ్రహించండి. కుటుంబాల గురించి జాగ్రత్త కలిగి ఉండండి. వీళ్ళరా ఆది కాండంలో మనం గమనించినప్పుడు సమస్త సృష్టిని చేసి ఆ తర్వాత ఆదాము నవ్వను సృజించాడు. ఇవన్నీ నేను బ్రీఫ్గా చెప్పుకుంటూ పోతూ ఉన్నాను. ఇవన్నీ మీకు తెలిసినటువంటివే. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన కుటుంబాలు అది నీ భర్తది కాదు, నీ భార్యది కాదు, నీ తల్లిదండ్రులది కాదు, అది దేవుడిది. ఎఫెసీ పత్రిక 3:14 ప్రకారము ఈ హేతువు చేత పరలోకమును భూమి మీద కట్టబడిన ప్రతి కుటుంబము నాది అంటున్నాడు. కాబట్టి నీ కుటుంబం అనేటువంటిది అది దేవుంది. క్రైస్తవ బిడ్డలుగా మనం గ్రహించాలి. అన్యులకు ఈ సంగతి తెలియదు. కాబట్టి మనము ప్రభువుని ఎరిగిన బిడ్డలుగా మన కుటుంబాలు ప్రభు కొరకు సిద్ధపరచుకోవాలి. ఆ రోజున సమస్తము కలుగజేసిన దేవుడు ఆది కాండం 1:28, 18, 17 వచనాలు మనం గమనించినప్పుడు మరి దేవుడు వారిని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదాము నవ్వను వాళ్ళను ముందుగా ఆశీర్వదించాడు. వాళ్ళని సృజించక ముందే ఆశీర్వదించాడు. కాబట్టి ప్రియులారా, అయితే ఆశీర్వాదాన్ని ఆది తల్లిదండ్రులు పోగొట్టుకున్నారు. ఆ తర్వాత మన యొక్క అవిధేయత, అవిశ్వాసము, నిర్లక్ష్యము, సంఘానికి క్రమం లేకపోవటము, దేవుని పట్ల భయభక్తులు లేకపోవటము, ఏదో యాంత్రికమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నట్టు వల్ల మనం అనేకమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ పొందుకోలేకపోతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, 3 యోహాను పత్రిక 2వ వచనంలో సెలవిచ్చిన రీతిగా భౌతికంగా నీ ఉద్యోగంలో ప్రమోషన్ కాదు, లేదా నీ వారికి ఉద్యోగం కాదు, లేదా నీ బిడ్డల యొక్క ఆధిక్యత కాదు. ముందుగా నీ కుటుంబము దేవునిలో దేవుడు వచ్చినప్పుడు, ఎందుకంటే ప్రభు యొక్క రెండవ రాకడ చాలా చాలా సమీపంగా ఉంది. కొత్త నిబంధనలో ప్రతి లేఖనము కూడా ఆయన యొక్క రెండవ రాకడను గురించి మనకు బయలుపరుస్తూ ఉంది. మరి ఆయన కుటుంబం అన్నప్పుడు మరి ఆయన కుటుంబాన్ని ఆయన దగ్గర ఎత్తిపట్టడానికి, నిలబెట్టడానికి మనము మన యొక్క కుటుంబ సభ్యులు మనమందరము సిద్ధపడ్డామా? ఆ రీతిగా మనం తర్ఫీదు పొందుతున్నామా? ఇంకా భౌతికమైన విషయాలలో కొరతలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి విధంగానే మనం కొనసాగుతూ ఉన్నామా? కాబట్టి 2025లో జనవరి మాసం 26వ తారీఖులోకి మన దేవుడు మన కుటుంబాలు, ఎందుకంటే ఆయన కట్టినటువంటి కుటుంబాలు అవి ఎవరైనా కావచ్చు, ఏ విధంగా ఉన్నవారైనా కావచ్చు, స్త్రీ పురుషులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా కుటుంబ వ్యవస్థకు సంబంధించినటువంటి వాళ్ళే. కాబట్టి ఆ కుటుంబ వ్యవస్థ అనేటువంటిది, ఆ కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులున్నా, శ్రమలున్నా, శోధనలున్నా, బాధలున్నా, ఆర్థికపరమైనటువంటి శ్రమలు, శోధనలున్నా అవి దేవుని పాదాల దగ్గర ఎత్తిపట్టాలి. అన్నిటికంటే ముఖ్యంగా మన సంపాదన ఎంత ఉంది, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మన బిడ్డలకు దేవుని గురించినటువంటి విషయాలు తెలియజేయాలి, భయభక్తుల విషయాలు తెలియజేయాలి, దేవుని వారికి ఎక్కువ పరిచయం చేయాలి. అంతేగాని ఇది నా కష్టార్జితము, నా బలము, నా శక్తి, నా ఉద్యోగం వల్ల నా బిడ్డలకు మంచి ఫుడ్ పెట్టగలుగుతున్నాను, మంచి స్కూల్లో చదివించగలుగుతున్నానని మనం అనుకుంటుంటే పొరపాటు. ప్రియులారా, క్రైస్తవ బిడ్డలుగా, క్రైస్తవ కుటుంబాలుగా ఈ లోకంలో, సమాజంలో మనము అన్యుల కంటే ఉన్నతమైనటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడే ఉన్నతమైన స్థితిలో మన కుటుంబాలు ఉంచాడనేది నువ్వు ఇప్పుడు గ్రహించాలి. ఈ యొక్క 2025లోకి మన కుటుంబాలను ఇంకా దేవుడు మనం అటు ఆత్మీయంగాను, ఇటు భౌతికంగాను కుటుంబాలను వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనంలో అంటున్నాడు, సౌలు కుటుంబము అంతకంతకు నీరసెల్లెను, దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లేను. ఈ రెండు కుటుంబాల మధ్యలో వేరియేషన్ మనం గమనించాడు. సౌలు మరి దేవుని మాటకు లోబడలేదు. అమ్మోనీయులను అందరినీ సంహరించరమ్మని చెబితే సంహరించాడు, కానీ అక్కడ ఉన్నటువంటి పశువులు అవన్నీ తీసుకొచ్చుకొని చావిట్లో కట్టేసుకున్నాడు. దేవుని ఒక్క చిన్న మాట సౌలు లోబడలేదు. అయితే దావీదు అయితే ఏ అన్య రాజుల మీదకి యుద్ధానికి వెళ్ళాలన్నా ముందుగా దేవుని దగ్గర మోకరించి ప్రార్థించేవాడు. దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని సన్నిధి తనతో ఉంచుకున్నాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని పట్ల యథార్థత కలిగి ఉన్నాడు. ఈ లక్షణాలు మన కుటుంబంలో, మన బిడ్డల పట్ల, ముఖ్యంగా భార్య భర్తల మధ్యలో ఇవి ఉన్నాయా? ఎలాంటి రహస్యాలు లేకుండా దేవుని దగ్గర ఒకరికొకరు క్షమాపణ చెప్పుకొని కుటుంబం విషయంలో దేవుని సన్నిధిలో ఎత్తిపట్టే వారిగా ప్రార్థించే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉన్నాయా?
ఒకవేళ ఈ 2025లో ఈ జనవరి మాసంలో ఇప్పుడే ప్రభు వస్తే మన కుటుంబము ఆయన సన్నిధిలోకి తీసుకువెళ్ళేటువంటి స్థితిలో మన ఆత్మీయ జీవితం ఉందా అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. మన కుటుంబాలలో భౌతికంగా ఉన్న దాని గురించి, కొరతల గురించి దిగులు పడబాకండి. ఆ కొరతలు, ఆ భౌతికమైనటువంటివి ఆయన ఎప్పటికైనా తీరుస్తాడు. వాటి సమస్యే కాదు. మన కుటుంబాలు దేవుని చేత కట్టబడినటువంటివి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. జక్కయ్య అది గ్రహించాడు, పాపాలు ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. ఈయన అబ్రహాం కుమారుడు కాడా అని దేవుని చేత, ప్రభు చేత ఆయన మెప్పు పొందినట్టుగా లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ విధంగా మనము మన కుటుంబాల గురించి బైబిల్లో అనేక అంశాలను తెలియజేయబడుతూ ఉన్నాయి. కాబట్టి మనం ప్రభు యొక్క రెండవ రాకడలో అన్ని విషయాలలో, ప్రార్థనలో కానీ, కుటుంబంలో ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, భార్య భర్తల మధ్యలో ప్రార్థన, బిడ్డలతో కలిసి ప్రార్థన, అలాగే సంఘ ప్రార్థన, సంఘ సహవాసంలో కలిసి ఉండేటువంటి విధానం, ఈ లక్షణాలని మనం కలిగి ఉంటేనే మన కుటుంబం ప్రభు దగ్గర ఎత్తబడి నిలబడటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వస్తున్న శ్రమలు, శోధనలు వీటి అన్నిటి విషయంలో కాదు, కానీ ప్రభు దగ్గర నిలబడగలిగే సామర్థ్యం, ప్రభు ఈ కుటుంబం నాది, నీకు ఇచ్చాను, బల నమ్మకమైన దాసురాల అనేటువంటి విధంగా, స్త్రీగా ఒక యజమానురాలిగా నువ్వు ఉన్నావా, బల నమ్మకమైన దాసుడా, నీవు నా కుటుంబాన్ని భద్రపరిచావు, బిడ్డలను భద్రంగా కాపాడావు, పెంచావు, పోషించావు, వారిని నా భయభక్తుల్లో పెంచావని మెచ్చుకునేటువంటి యజమానుడిగా నువ్వు ఉన్నావా? ప్రశ్న వేసుకుందాం. ఎందుకనగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, అది నీ కుటుంబమైనా నా కుటుంబమైనా ప్రభు ఎదుటి మనం సమాధానము చెప్పవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మీ కుటుంబ సభ్యులారా, ఈ మెసేజ్ వింటున్నటువంటి ప్రజలారా, జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ కుటుంబంలో కొరతల గురించి దిగులు పడబాకండి. అవి దేవుడు ఎప్పటికైనా తీరుస్తాడు. కానీ ఎత్తబడేటువంటి విధంగా, అన్ని కోణాల్లో దేవుని దీవెనలు పొందుకునేటువంటి విధంగా, ఆత్మలో వర్ధిల్లుతున్నటువంటి, ఆశీర్వదించబడినటువంటి కుటుంబంగా, ఎందుకంటే మన బిడ్డల ద్వారా, క్రైస్తవ కుటుంబాల ద్వారా అన్యుల కుటుంబాలు ప్రభువును తెలుసుకునేటువంటి విధంగా మన కుటుంబాలు ఉండాలి. ఎస్, ఆ కుటుంబము క్రైస్తవ కుటుంబము, దేవుని ఎరిగిన కుటుంబము. కాబట్టి ఆ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నారు, ఆ పిల్లలు లోబడి ఉన్నారు, వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అనేటువంటి సాక్ష్యము మన కుటుంబాల ద్వారా అన్యుల కుటుంబాలకు వెళ్తా ఉందా? ఒకసారి ప్రశ్న వేసుకొని ప్రభు వైపు చూద్దాం. ఎటువంటి సమస్య ఉన్నా, శోధన ఉన్నా, ఎటువంటి కొరత ఉన్నా, కుటుంబంలో ఎలాంటి ఇంకెన్ని సమస్యలు, ఇబ్బందులు ఉన్నా, అది దేవునికి తెలియజేసి, దేవునికి అప్పచెప్పేసి, దేవుని యొక్క రెండవ రాకడ కొరకు మన కుటుంబాలను సిద్ధపరచుకుందాం. మన కుటుంబాలను, మన బిడ్డలను దేవుడు తన యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపరచుకొనుగాక. ఆమేన్.